అయ్యా బ్రాహ్మణోత్తమ నలుగురు కొడుకులు చూస్తాడు, నలుగురు కోడలు చూస్తారు. కొడుకులు సంబరపడతాడు. మాకు ఇవాళ చెల్లె పుట్టింది ఆడబిడ్డ. చిన్నాడు పబ్బం వచ్చిన్నాడు, మాకు ఇల్లు కట్టుకుంటే కూరాడు పెట్టి ఆడబిడ్డ, కడప గడిగి బొట్లు పెట్టేది మా చెల్లె అని నలుగురు అన్నలు సంబరపడతాడు. కానీ నలుగురు కోడళ్ళు పాపగారి ముండలు కడుపులా కత్తుళ్ళు బుక్కిట్ల విసాలు పెట్టుకున్నారే అమ్మా. ఆ పాపకారి కోడళ్ళ మనసుని మాట్లాడదని ఎవరికే వెరక అన్నట్ల మంచిగానే సంబరపడతారు. ఇప్పుడు రాజు సంబరం అనిపించింది. నా కొడుకులు నా కోడళ్ళు నాకు ఒక బిడ్డ, ఇక నాకేం రంది అని రంగరంగ వైభవంగ బిడ్డ పేరు పెట్టుకుంటాండు. బ్రాహ్మణులు అయ్యా పేరు పెట్టు అంటే పంచంగాల కట్టపాల నేతుల్ల గడిగి ఆ నలుగురు కొడుకుల తోడ పుట్టింది, నీ బిడ్డ పేరు పెడతామా అని చూస్తల్ల కల్లా అయ్యా నీ బిడ్డ పుట్టింది, ఎంత ముద్దు ఉన్నది నీ బిడ్డను చూడబోతే పొడవుకు పొద్దాని నోడుస్తున్నట్టు ఉన్నది నీ బిడ్డ, పొడవుకు పొద్దాని నోడుస్తున్నట్టు అంటే ఎవరైతే రగరగరగరగాని పొద్దు గొడవంగా తెల్లారే ముందుకో తెల్లటలకు పుడతారో వాళ్ళ ముఖాలు ఎప్పుడున్న నిండు తేజస్తోటే ఉంటాయి. గిట్లా వాళ్ళు తిన్నా తినకున్నా తిన్నట్టే, వాళ్ళు నవ్వినా నవ్వకుండా నవ్వినట్టే. కొంతమంది నావాలుంటారు, కొంతమంది ఉడతారు. సిమని ఈకట్లను అర్ధరాత్రి అమాస గడియ సీకట్ల ఉడితే వాళ్ళ ముఖాలు ఎప్పుడు చూసినా మబ్బే ఉంటారే నావా. మబ్బు ముఖాలు కథకాడికి వచ్చి కూర్చుంటారు. అర్ధగంట కాదు ఈపు గుంజుతుంది, గంట కాక ముందుకే నిద్ర వస్తుంది. ఈ కథలో చల్లకుండా ఎంతమంది చెప్పలేదు, వాళ్ళు గట్టిన ఊరిరు వీళ్ళు గట్టిన ఊరుతారా అని పోయేటోళ్ళు ఒక 10 మంది లేపుకొని పోతారు నిద్ర మొక్క పోలే నావా. అట్లా నీ బిడ్డ కాదయ్యా, ఎంత ముద్దు ఉండదు నీ బిడ్డ దగ్గర పేరు పెడతాను అని. అయ్యా నీ బిడ్డ పేరు పెట్టేదాము, ఆడపిల్ల అమ్మాస గడ్డిని పుట్టింది, అంశవంతరాలు నీ బిడ్డ. అయ్యా నీ బిడ్డ పేరు సరోజాదేవి అన్నారు. అయ్యా నీ బిడ్డ పేరు సరోజాదేవి అని పేరు పెట్టిండు. పట్టుకొట్టు అంటే ఎవరు కొడతారు? ఎక్కడి రోజులు కాదు, ఎక్కడి కాలం కాదు. మరి ఈ రామరామన కీర్తన అనేది ఈనాడు కాదు, ఆనాడు వెనకట పంచ పాండవుల తండ్రి పాండురాజు ప్రాణాలు లేనప్పుడు పాండురాజు జీవి స్వర్గం అందపోతే గోపాలకృష్ణుడు చెప్పిండట, రే బామ్మాదులాలని తండ్రి జీవి స్వర్గం అందలేదు అంటే మేము ఎట్లా నమ్ముతాం అయ్యా అని పంచ పాండవులు అంటే ఒక చెట్టు కాడి తీసుకుపోయిందట. అగో నీ తండ్రి జీవి అవో కొమ్మలు ఉన్నదిరా అంటే గాలి లేదు ఏమీ లేదు, ఒకటే కొమ్ము ఊతుందట, చెట్టు అంత ఊతలేదు. ఏంది బావ అంటే గల్లనే నీ తండ్రి పాండురాజు జీవి ఉన్నది, మరి ఆ జీవి స్వర్గం అందాలంటే ఎట్లనంటే ఆనాడు కృష్ణుడు చెప్పిందట. రామరాముల కీర్తన ఏమించినంటే ఆనాడు 5 పంచ పాండవులు మరి అట హరిదాసును విలిపించి రామని కీర్తన ఏమిస్తే సత్యన జీవి స్వర్గం అందిందాట. ఆనాడులే ఈ రామ కీర్తన కొందరు పాటిస్తారు, కొందరు పాటించరు. ఈ రామ అన్నప్పుడు అంతటి ఆంజనేయుడే రామ అన్న కాడ నా పాప కార్యప్రాధాలు ఇక్కడికి వెళ్ళి పోతూ ఎన్నో సంఖ్యలు వేసుకుని నిలబడి రామ అన్న కాడ వినాలే. చెవులు ఉన్నప్పుడు రామకీర్తన చేయాలి, కన్ను ఉన్నప్పుడు రామకీర్తన చూడాలి. చేతులు ఉన్నోళ్ళ చప్పట్లు కొట్టరు, చేతులు లేనోళ్ళు ఎట్లా కొట్టరు, చెవులు లేనోళ్ళు ఎట్లా వినరు, కన్ను లేనోళ్ళు ఎట్లా చూడరు.
మంది కొంతమంది కొట్టలే. కొట్టినోళ్ళు మనోళ్ళే, కొట్టనోళ్ళు మనోళ్ళే. ఎవరైతే కొట్టు అన్నప్పుడు కొట్టినరో, ఎవరైతే కొట్టలేదో ఈ కొట్టినోళ్ళ మీద ఉన్న రోగాలన్నీ కొట్టనోళ్ళ మీదనే పడతాయి. అయ్యా వరద రాజా ఈ బిడ్డ పేరు పెట్టి పోతానంటే అప్పుడు వరద రాజు అనుకున్నాడు కొడుకు ఆ బ్రాహ్మణోత్తమా మంచి పేరు పెట్టిన బిడ్డ నేను వట్టి చేతిలో నేను రాగదోలుతానా? అప్పుడు బ్రాహ్మణులకు సువర్ణ దానం అంటే బంగారం దానం ఇస్తాను. గోవులనగా ఆవులు దానం ఇస్తే బ్రాహ్మణులు అయ్యా నీ కడుపు చల్లగుండా అని వెళ్ళిపోతారు. ఆనాడు వరద రాజు వరద సుందరి ఆ బిడ్డనెత్తుకొని సంబరపడుతున్నారే అమ్మా. సంబరపరంగా కొట్టె కట్టుకొని లాలి చూరాలి పాట పాడుకుంటాను. కొట్టె కట్టిండు లాలి చూరాలి పాట పాడుకుంటాను. అట్లా ఆ బిడ్డనెత్తుకొని భార్య భర్తలు సంబరపడంగా నలుగురు అన్నలు చెల్లెనెత్తుకొని సంబరపడతాండ్రు. అట్లా కొన్ని రోజులైతే ఉన్నాయా మరి నెల 2 నెలల బిడ్డ అంటే ఏడాది బిడ్డ పెరుగుతున్నది. మనం ఒక కాడ ఉంటే కాలమేననేది ఏనాడు ఆగబోదు. క్రమక్రమాన ఏడాది బిడ్డ పెరిగినప్పుడు బిడ్డను రోజు సంబరపడతాను తల్లి. రవమ్మ నా బిడ్డ బంగారి బొమ్మ అని ఆ బిడ్డనెత్తుకొని తల్లి తెల్లవారిపోతూ ఊకంగా 2 ఏళ్ల బిడ్డ 3 ఏళ్ల బిడ్డ 5 ఏళ్ల బిడ్డరా బిడ్డ కూడా పెరిగేనా 5 ఏళ్ల బిడ్డ పెరిగింది అమ్మా. మరి చదువురాను సగదున పోతారు విధరాని వాళ్ళు కోతి కంటిన బిడ్డ రమానంలో జన్మెత్తినాడు. చదువున తీరాల శాస్త్రం తీరాల విద్యను తీరాల బుద్ధిని తీరాలను బిడ్డ. మరి కనుక నాకు రాకుండా 4 అక్షరాలు నోటికి రావాలి. పడికి పోదాం రా బిడ్డని బల్లల్లా చేస్తాను బిడ్డని తీసి ముంగదే
వచ్చిండు అరే అత్తగారు వీళ్ళకి ఇవ్వాలి ఒక్కరోజు రాజమ్మ సున్నప్పుడు రాజమ్మ ఉన్నామంటే నా పుణ్యమంటున్నావు రా నమస్కారం పెడుతున్నావు సంస్కారం బాగానే ఉంది నా బిడ్డ నీ బిడ్డ మరి గట్టు పెడతాను మమ్మీ సారు కాబట్టి గిడ్డు దండం పెడతాను సారు దండ పెడితే వస్తుంది చదువు వస్తుంది సారు దండ పెడితే ఒక చదువు ఒకటే వస్తుంది వీళ్ళ దండం పెడితే వీళ్ళందరూ దండం పెట్టిన అనుకో పొద్దుగాల మంచికో 10 రూపాయలు ఇస్తారు మంచిగా కోయిలు పోయినాక మంచిగా టీలు టిఫిన్ సరికేనా ఏమన్నా కోరిక ఎప్పుడు పక్కనే మంచి రూపాయి మర్చిపోరా నీకు సారు దండం పెట్టు సార్ నమస్తే సార్ ఓకే అమ్మా ఇంతకు నీ బిడ్డ పేరు ఏం పేరు నా బిడ్డ పేరా ఏంది సరోజన దేవి మరి తల్లి గిట్టు బిడ్డ ఆ పోయి మేనమా పోయి మేనమా పోయిగా సరేనమ్మా ఇక నువ్వు వెళ్ళిపో కానీ నువ్వు వెళ్ళిపోయినాక నీ బిడ్డ శ్రీకారం పెడతా మమ్మీ పోతానే పోతాను మమ్మీ నాకు మధ్యాహ్నం ఆకలి అవుతుంది అయితే. బుక్కడన్ని పాలిచ్చిపోతున్నా వారి నీకెవరికరాని వచ్చి నేను మా అవ్వయ్య ఈగ పడుతుంది వచ్చి మీ అవ్వయ్యకి ఇస్తానారా నేను చిన్న తానం చెప్తాడు పాడు అరే మరి గానాడు చూడు బలన్న బిడ్డని ఎప్పుడు చేసిండ్రో వచ్చినాగా బిడ్డ సరోజన క్రమశిక్షణ నేర్పాలి ఫస్ట్ పిల్లలకు విజయ్ విజయ్ ఆ పేరు సుష్మా 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 ఏ పేరు సూపర్ నా ఉంది. పేరు సరోజ ఏ పేరు సుష్మా సుష్మా. సరే అంటే కూర్చోవాలి ఒక్క సీట్ లేదు కాదు సార్ సీట్లు రావు నీకు. కూర్చుంటా మరి స్థిరం అంటే కూర్చోవాలి బిడ్డ. సీట్లు అంటే మీ స్టడీ పెరుగుతా అంటే సీట్లు వచ్చి ఇప్పుడు రావు. స్టాండ్ అంటే లేవాలి, మళ్ళీ లేవన్నా అలా లేవాలి బిడ్డ. సార్ అంత సార్ కూర్చుని అయితే మళ్ళీ లేసు లేదు నీకు క్రమశిక్షణ బిడ్డ, ఫస్ట్ క్రమశిక్షణ నేర్చుకోవాలి. నజోడు దొచ్చిపోతానా స్టాండ్ లేచిన సార్ సిట్ డౌన్ అంటే మళ్ళీ కూర్చోవాలా మళ్ళీ కూర్చోవాలి. సిట్ రైట్. అంటే సిట్ రైట్ అంటే చక్రముఖం పెట్టుకొని శ్రద్ధ కూర్చోవాలి. ఓకే సార్ అక్కల ముక్కలు పెట్టుకుంటా అక్కడ ముక్కలు కాదమ్మా, సక్కల ముక్కలు. ఓకే. మీ పలికేది బిడ్డ సార్ నా పాలక పక్కలు వేసుకొని వండుకుంటా అది పిచ్చర్ పిచ్చర్ పలకలు చల్లగా ఉండగానే పక్కన పెట్టుకొని పంటారు, ఇంత రేగ్గంప పెట్టుకొని పంట. అరే నీదోటి పలుకుండేదారా ఇగో ఇలా రాసుకో. ఓకే బిడ్డ మరి బలపాలు ఉన్నాయా? బల్బం రాగా ఆకలి అయితే తినుకుంటా వచ్చేసా సార్ బలపం తినేదంటరా? ఇగో మరొకటి రాసిస్తున్నది రాసుకో. సార్ ఇది ఏం కంపెనీ అది టాటా కంపెనీ. అమ్మ కంపెనీ ఎప్పుడు వస్తుంది మరి అమ్మ కంపెనీ కాదు బిడ్డ, టాటా కంపెనీ అంటారు అది. నేను తాత కంపెనీ అంటే మరి అమ్మ కంపెనీ ఎప్పుడు వస్తుంది? లేదు లేదు బిడ్డ, సార్ చెప్పు నేను చెప్పినట్టు శ్రద్ధ తోటలో రాసుకోవాలనుకుంటా. ఆ, ఆ. సరస్వతి సరస్వతి కరువత్తాంది కరువత్తాంది కరువు కాదమ్మా, సరస్వతి
సరస్వతి సరస్వతి నీకే వెనుక సార్ పత్తికీయలు పెట్టి ఇప్పుడు 20 రోజులు అయితే ఒక్క వారం లేకపోయా నా పత్తికీయలన్నీ అటే పోయినాయి 30 బత్తాలు విచ్చా మొన్న అడ్డది బిడ్డ ఒక్కడాలు సరస్వతి 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 నిక్షేత్తము నిక్షేత్తము ఉత్తత్తది ఉత్తత్తంది సగం మీదని దెబ్బ చదువు సగం మీదని పోటు ఇవి రెండు జరగనది మేము లోపల లోపల అనుకుంటాం సార్ ఏది రాదు ఏది రాదు పొసకు బ్రహ్మకునైనా బ్రహ్మకునైనా దొంగ కాదు బిడ్డ పొసకు బ్రహ్మకునైనా పొసకు బ్రహ్మకునైనా తిట్లు లేక పోనత్తంగా పోనెత్తు బిడ్డ ఈ చదివియాల నేను చెప్పింది అలా అప్ప చెప్పి రేపు రాపోరు బిడ్డ బిడ్డ సరేనా దేవి బిడ్డనమ్మా మరి ఆ బిడ్డ పల్లెలో పోతున్న 5 ఏళ్ళ బిడ్డ ఆ తల్లి వరద సుందరది ఏమనుకుంటాంది నేను ఇవాళ ఇంకా రేపు మంటలే విడిది 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 పెద్ద మనిషి అయినా 6 ఏళ్ళ పెద్ద మనిషి ముఖాల ముందుకై మోచేతులు వెనుకకైనాయి మరి ఇంకా 4 రోజులు అయితే నేను కనుక మద్దతులు కూడా ఎత్తట్టు ఉన్నది ఈ సంసారం నాకెందుకు అనుకున్నది మరి 4 కోడలు ఉన్నారు ఇన్ని రోజుల సంది నేను మోసిన బరవంత నాకు కోడల చేతిలో పెడతానని మరి అటువంటి విరోధాలు పట్టుకున్నారు ఆ పెద్ద కోడలు 3 కోడళ్ళు ఉన్నారు అందరికంటే పెద్ద దుర్గావతి కనుకనేవి చేతులు పెడతారన్నదమ్మా అందరికంటే పెద్దదాన్ని ఎట్లు తింటావా అంటే టిఫిన్ చేసిన అత్తమ్మ తిను తిను దా కూర్చో అదే కదే ఊహ ఎత్తావా అంటాను ఊహ ఉప్మా కాదే ఉప్మా అనాలి నాకు నచ్చినట్టు నాకంట కానీ బిడ్డ ఎందుకు పిలిచినావా అంటే మీ దగ్గర కనుక నేను ఒక మాట చెప్తాను నచ్చిన బిడ్డ అత్తమ్మ ఎందుకంటే నువ్వు అత్తమ్మ అంటే కన్నతల్లితో సమానం మామ అంటే దేవునితో సమానం అత్తమ్మ అత్తమ్మ నువ్వు నా దేవత మా అత్తమ్మ అంటే దేవతలు రమ్మిగా ఎరికైనా మీరు అత్తమ్మ సాదుకుంటావా మీకు ఏర్పాటు ఉంది
అంటిగో నువ్వు అన్నం తింటా అంటే నీ చేతులు నొప్పి పెడితే నేనే తింటా అంటే నేను మరి పక్కన విండి వద్దమ్మా మన మమ్మల్ని కన్న తల్లిదండ్రుల మీరు చదువుకున్నావు అవ్వా 7 ఏళ్ల పిల్లలాడు మమ్మల్ని తీసుకొచ్చి నీ కొడుకుల పెళ్లి చేసినావా మమ్మల్ని కన్న తల్లిదండ్రుల మీరు చదువుకొని మాకు అటువంటి కనుకనేమి నోరు అటువంటి కోడి ముద్దలు పెట్టినావని మరి